కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాశీరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వాస్తుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను. ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి యూట్యూబ్ ఛానల్ స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. సో ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే మధ్య ద్వారాలు మంచివే. నిన్న ఒక వీడియో చేశాను. ఇదే టాపిక్ మీద. అయితే ఏంటంటే దాంట్లో ఆడియో సరిగ్గా రాలేదని చెప్పి కంప్లైంట్ చేశారు. అదే వీడియో చేస్తున్నాను మళ్ళీ. అయితే ఏంటంటే ఈ వీడియో కంప్యూటర్ మీద చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసే స్క్రీన్ షాట్ చూస్తే అది దిక్సాధన చేసినప్పుడు దిక్కులు ఎలా మారుతాయని తెలుసుకోవాలంటే ఇట్లా కలర్లో ఉన్న స్క్రీన్ చూస్తే మీకు సులభంగా ఉంటుందని చెప్పి దీన్ని కంప్యూటర్ మీద చెప్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి కూడా ఒక విన్నపం. మీరందరూ కూడా ఈ వీడియోలో అందరికి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు షేర్ చేసినా, సబ్స్క్రైబ్ చేసినా లేదా కామెంట్స్ పెట్టినా కూడా ఈ వీడియోలు ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. ఇంకా టాపిక్లోకి వెళ్తే మధ్య ద్వారాలు మంచివేనా? ముందు అసలు మధ్య ద్వారాలు ఎక్కడి నుంచి వచ్చింది కాన్సెప్ట్ అన్నది చూడాలి మనం. జనరల్గా ఏంటంటే అడుగుతూ ఉంటారు, ఈశాన్య ద్వారాలు ఏ గ్రంథాల్లో ఉన్నాయని చెప్పి. అలాగే గ్రంథాల్లో ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే మధ్య ద్వారాలు కూడా గ్రంథాల్లో లేవు. పురాతన గ్రంథాల ప్రకారం ఏంటంటే ఈ దేవతా స్థానాల ప్రకారం, అంటే ప్రతి దిశను 4 దిశల్లో ప్రతి దిశను కూడా 9 భాగాలుగా చేసి 9 భాగాల్లో ప్రతి ఒక్క భాగంలో ఒక దేవత ఉంటుంది, అధిష్టాన దేవత. ఆ దేవత ప్రకారం అక్కడ కొన్ని దేవతా స్థానాల్లో ద్వారాలు పెట్టచ్చు, కొన్నిట్లో పెట్టకూడదని చెప్పారు. దాని ప్రకారం పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే మధ్యలో ద్వారం పెట్టండి, 1 ఇంచు ఎడం వైపు జరిపి పెట్టుకోండి అని చెప్తా ఉన్నాం. అది ఎక్కడ కూడా ఏ గ్రంథాల్లో కూడా లేదు. ఇంకా ఏం చెప్పారంటే మీ దేవాలయాల్లో మాత్రమే మధ్య ద్వారం పెట్టాలని చెప్పారు. మధ్య ద్వారం అంటే మీ ఏ దిశనైనా 9 భాగాలు చేసి ఆ 9 భాగాల్లో మధ్య భాగం ఎటు నుంచి చూసినా 5వ భాగం అన్నమాట. 5వ భాగంలో పెడితే మధ్య ద్వారం అవుతుంది. అయితే కొంతమంది దాన్ని వక్రీకరించి ఒక ఇంచు అటు ఇటు జరిపితే అది మధ్య ద్వారం కాదని అది కూడా నిజం కాదు. అసలు 5వ భాగంలో పెట్టకూడదు, 4వ భాగంలో పెట్టాలి. 1 ఇంచు జరపాలి అన్నది నిజం కాదు. దేవాలయం అయితే మధ్య ద్వారము 5వ స్థానంలో, లేదా ఇల్లు అయితే 4వ స్థానంలో పెట్టాలని చెప్పారు. అయితే కొంతమంది ఏం చేస్తున్నాం, మేము ఇంటిని కూడా దేవాలయం లాగా కడతామని చెప్పి ఇంకా అది ఏమి వాళ్ళకే తెలియాలి. ఇంకా వీటికి ఈ దేవతా స్థానాలు ఇవన్నీ అసలు ఎక్కడ ఇంకా వీటి ఏంటంటే ఇంకా వీళ్ళు మధ్య ద్వారాలు చెప్పే ప్రబుద్ధులు ఒక్కటి చెప్పరు. ఫస్ట్ ముందు ఏంటంటే డిగ్రీల వాస్తు అన్నారు. అంటే మధ్యలో ఒక ఒక కంపాస్ పెట్టి ఇంటి మధ్యలో ఎటు తూర్పు చూపిస్తే అక్కడ ఒక ద్వారం, ఎటు పడమర చూపిస్తే అక్కడ ఒక ద్వారం, అట్లా 4 వైపులా 4 ద్వారాలు పెట్టాలని చెప్పారు. నేను ఒక వీడియో చేశాను, ఇంటి మధ్య భాగంలో దిక్సూచి పెట్టి దిక్సాధన చెయ్యకూడదు అని. స్థలం పొడుగ్గా ఉన్నప్పుడు, స్థలం లేదా ఇల్లు పొడుగ్గా ఉన్నప్పుడు దిక్సూచి పెట్టి దిక్కుల్ని చూడకూడదు. మధ్యలో పెట్టి దిక్సూచి ఇంటి మధ్యలో లేదా స్థలం మధ్యలో దిక్సూచి పెట్టి దిక్సాధన చేయొద్దని చెప్పారు. అది టెక్నికల్ గా అట్లా చేయడం ఎంత తప్పో కూడా నేను వివరించాను ఒక వీడియోలో. ఇంకా దాన్ని వదిలేశారు ఆ డిగ్రీల వాస్తు. ఇంకా ఏంటంటే మొట్టమొదటిసారి ప్రపంచంలో డిగ్రీల వాస్తు చెప్పింది నేనే అని చెప్పారు. అయిపోయింది, డిగ్రీల వాస్తు వదిలేశారు. తర్వాత దేవతా స్థానాలు ఉన్నారు. ఈ దేవతా స్థానాలు తూర్పు వైపులో ఉన్న దేవతా స్థానాలు, పడమరలో ఉన్న దేవతా స్థానాలు, ఉత్తరంలో ఉన్న దేవతా స్థానాలు, దక్షిణంలో ఉన్న దేవతా స్థానాలని వాటి మీద ఎపిసోడ్లు అన్ని దేవతా స్థానాలు కలిపి ఒకసారి ఇటు నుంచి అటు నుంచి ఇటు మళ్ళీ రకరకాలుగా చెప్పి దేవతా స్థానాలు నేనే ప్రపంచంలో ఫస్ట్ పురాతన గ్రంథాలని పరిశీలించి
ఆ గ్రంథాలు పాత పాత వాస్తుశాస్త్రం మీకు చెప్తున్నానని చెప్పి మళ్ళా దేవతా స్థానాల గురించి మళ్ళీ చెప్పారు పండితులు వారు. ఇంకా తర్వాత ఏమైంది, ఇంకా అదేమైందో తెలియదు. సో ఆ వాస్తవానికి అది ప్రాక్టికల్ గా లేదు. దేవతా స్థానాలు ఉదాహరణకి ఎంట్రీలో ద్వారం పెట్టమన్నారు ఇక్కడ చూడండి. సో ఎంట్రీలో ద్వారం పెడితే అది బ్రహ్మజ్ఞానం కలుగుద్దని ఉంది పురాతన గ్రంథాలు. సో అక్కడ పెడితే బ్రహ్మజ్ఞానం కాదు. సో ముందైతే సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్తారు చాలా మంది అక్కడ ద్వారం పెట్టుకుంటే. సో అది వేరే విషయం. సో అంటే ఏంటంటే ఇంకా అవన్నీ ప్రాక్టికల్ గా లేవు. ఎత్తేసారు దేవతా స్థానాలు ఎత్తేసి పండితుల వారు ఇప్పుడు మధ్యలో ద్వారాలు పెట్టుకోమని చెప్పి చెప్తున్నారు. మధ్యలో అంటే సో 4 దిక్కుల్లో, అది కూడా మీ స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారాలు పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నారు. 1 ఇంచు బయట జరపాలట. సో అలా జరిపి పెట్టుకోమన్నారు. సో అలా పెడితే ఏమవుతుంది? సరే ఇక గ్రంథాల్లో ఏముంది, పండితులు వారు ఏం చెప్పారు అనేది పక్కన పెడితే, ఇప్పుడు వాస్తవానికి ఏం జరుగుతుంది అసలు టెక్నికల్ గా ఫీల్డ్ మీద ఏం జరుగుతుంది దాని రిజల్ట్స్ అనేది పక్కన పెడితే, మధ్యలో ద్వారం పెడితే ఎక్కడ పడుతుంది, ఏ దిశలో పడుతుంది? ఇక్కడ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడండి. ఈ స్క్రీన్ లో సో ఇదంతా కూడా 8 భాగాల పద్ధతి ప్రకారం ఇక్కడ స్థానాలను గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు ఇది చూడండి, నేను ఇది జూమ్ చేస్తాను. సో ఇది 0 degrees లో ఉంది. సో 0 degrees లో ఉన్నప్పుడు అంటే కరెక్ట్ స్థలం దిక్కుకుంది. సో స్థలం దిక్కుకున్నప్పుడు సారీ ఇది కాదు, ఇది స్థలం దిక్కుకుంది. సో ఇటు తూర్పు, ఇటు పడమర, పైన ఉత్తరం, కింద దక్షిణం. సో ఈ అంటే ఈస్ట్, సో డబ్ల్యూ అంటే వెస్ట్, ఎన్ అంటే నార్త్, ఎస్ అంటే సౌత్. చెప్పాల్సిన పని లేదు. సో ఇలా ఉన్నప్పుడు 8 భాగాల ప్రకారం చూసినప్పుడు మధ్యలో ఉన్న 4 భాగాలు తూర్పు. సో ఇక్కడ పైన ఉన్న 2 భాగాలు తూర్పు ఈశాన్యం ఇక్కడ ఉన్నది. ఉత్తరంలో ఉన్న 2 గ్రీన్ కలర్ లో ఉన్న ఈ 2 కూడా ఉత్తర ఈశాన్యం. అలాగే సో ఇది ఉత్తర వాయువ్యం, ఇది పశ్చిమ వాయువ్యం, ఇది దక్షిణ నైరుతి, సారీ ఇది పశ్చిమ నైరుతి, ఇది దక్షిణ నైరుతి. ఇక్కడ దక్షిణాగ్నేయం, ఇది తూర్పు ఆగ్నేయం. సో గ్రీన్ కలర్ ఉన్నది ఈశాన్యం, బ్లూ కలర్ వాయవ్యం, రెడ్ కలర్ నైరుతి, ఎల్లో కలర్ ఆగ్నేయం. సో ఇలా ఉంది. ఇప్పుడు మీరు మధ్యలో ద్వారం పెడితే తూర్పులో, పడమరలో, ఉత్తరంలో, దక్షిణంలో పడుతుంది. సో దానివల్ల నష్టం ఉండకపోవచ్చు. అయితే రూములో అమరికను కూడా మనం పరిగణించాలి. అయితే కొంతమంది పండితులు ఏం చెప్తున్నారంటే ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారం పెట్టండి అన్నారు. సో తిరిగితే ఏమవుతుంది? ఇప్పుడు ఇది చూడండి, 10 degrees తిరిగితే ఇక్కడ ఉండాల్సిన ఒక ఈశాన్యం పైకి పోయి, సో ఇక్కడ ఉండాల్సిన వాయువ్యం ఇక్కడ కిందికి పడమరలోకి వచ్చింది. అంటే ఇక్కడ ఉండాల్సిన ఈశాన్యం ఉత్తరంలోకి పోయింది. ఉత్తర వాయువ్యం ఒకటి పడమరలోకి వచ్చింది, పశ్చిమ నైరుతి ఒకటి దక్షిణంలోకి వచ్చింది, తూర్పు ఆగ్నేయం ఒకటి, దక్షిణాగ్నేయం ఒకటి తూర్పులోకి వెళ్ళిపోయింది. సో ఇది 10 degrees. ఇంకా తిరిగింది అనుకోండి, 30 degrees తిరిగి, సో 45 degrees తిరిగింది అనుకోండి, ఇలా ఉంటుంది. అప్పుడు సో మధ్యలో ఉన్న 4 భాగాలు ఆగ్నేయం, ఇక్కడ మధ్యలో ఉన్న 4 భాగాలు ఈశాన్యం, ఇక్కడ మధ్యలో ఉన్న 4 భాగాలు వాయవ్యం, ఇక్కడ మధ్యలో ఉన్న 4 భాగాలు నైరుతి. సో 30 degrees తిరిగినా సరే మీకు ఇలాగే ఇంకో తేడా ఉంటుంది, కొంచెం ఒక స్థానం తేడా ఉంటుంది. ఇది 30 degrees తిరిగి. ఇప్పుడు చూడండి, ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలోనే ద్వారం పెడితే అది ఎక్కడ పడుతుంది? సో ఒకటి ఆగ్నేయంలో పడుతుంది ఇక్కడ ద్వారం పెడితే, ఒకటి ఈశాన్యంలో పడుతుంది, ఒకటి వాయువ్యంలో, ఒకటి నైరుతిలో. సో ఆధునిక వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్య ద్వారాలు ఓకే. బట్ ఈశాన్య ద్వారాలు దరిద్రం అన్న ప్రబుద్ధుడు ఎవరు? సో వాళ్ళే అక్కడ ఈశాన్యంలో ద్వారం పెట్టిస్తున్నారు. అది మన దీన పరిస్థితి. తర్వాత ఆగ్నేయంలో, వాయవ్యంలో, నైరుతిలో. ఇంకా నైరుతిలో సో ఇంకా ఏమంటున్నారంటే ఈశాన్యంలో ద్వారాలు పెట్టాలని చెప్పుతో కొట్టమని చెప్పంటున్నారు. వాళ్ళే ఈశాన్యంలో ద్వారాలు పెడుతుంది, ఈశాన్యంలో కాదు,
నైరుతిలో కూడా ద్వారాలు పెట్టిస్తున్నారు ప్రభుత్వం. ఇంకా నైరుతిలో ద్వారాలు పెట్టే వాళ్ళని ఏ చెప్తూ కొట్టాలో ఇంకా ఆలోచించండి. సో ఇది తెలుసుకోవడానికే మీకు ఇది ఆన్లైన్లో చెప్తున్నాను. సో ఇట్లా నా బుక్లో కూడా వివరించాను. సో ఇట్లా దిక్సాధన ఎలా చేయాలి, 9 భాగాల పద్ధతి లేదా 8 భాగాల పద్ధతి ప్రకారం. చాలా మీకు దిక్సూచితో పని లేదు. దిక్సూచి కేవలం ఎన్ని డిగ్రీలు తిరిగిందో తెలుసుకోవడానికే దిక్సూచి. సో 10 డిగ్రీలు 30 డిగ్రీలు తిరిగినప్పుడు చూడండి. సో 30 డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారం పెడితే ఎక్కడ పడుతుంది? ఆగ్నేయం, ఇది ఈశాన్యం, ఇది వాయవ్యం, ఇది నైరుతిలోనే పడుతుంది. సో ఇంకా అంటే ఏంటంటే వీళ్ళకి దిక్కులు ఎక్కడ ఉంటాయో తెలియదు, మూలలు ఎక్కడ ఉంటాయో తెలియదు, దిక్కులు ఎక్కడ ఉంటాయో తెలియదు. అది మన పరిస్థితి. అయితే ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఇలా ఉంది. ఈ ఈశాన్యం ద్వేషం ఏంటో అర్థం కాదు. ఈశాన్య ద్వారాలు ద్వేషిస్తారా, ఈశాన్యాన్ని ద్వేషిస్తారా కూడా తెలియదు వీళ్ళు. ఇప్పుడు అన్ని దిక్కులు అవసరమే వాస్తవం. ఇప్పుడు పెయింటర్ ఉన్నాడు, పెయింటర్ కి అన్ని రంగులు అవసరమే. సో ఏ రంగుని ఎలా వాడాలో తెలిస్తే ఒక మంచి పెయింటింగ్ తయారవుతుంది. అలాగే ఏ దిక్కుని ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే ఒక మంచి ఇల్లు తయారవుతుంది. అంతేగాని ఈశాన్యం దరిద్రం, దక్షిణం అయితే సూపర్, ఇట్లాంటివన్నీ ప్రజల్ని ప్రలోభ పెట్టడానికి వాడుతున్నారు. సో అసలు ఈ ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ ఈశాన్య ద్వారాలు దరిద్రం అన్నారు, తర్వాత మూల ద్వారాలు దరిద్రం మధ్యలో పెట్టుకోమంటున్నారు. సో ఈ గొడవ ఏంటి అసలు? అసలు నేను ఒక ప్రశ్న వేశాను ఇంతకుముందు, వాస్తు శాస్త్రంలో అష్టదిక్పాలకుల పాత్ర ఏంటి అని ఒక ప్రశ్న వేశాను. ఇంతవరకు నాకు సమాధానం చెప్పలేదు ఎవరు కూడా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గ్రంథాల్లో కూడా అష్టదిక్పాలకులు ఉంటారు. సో కొన్ని గ్రంథాల్లో ఏంటంటే కొన్ని గ్రంథాల్లో కేవలం ఉపోద్ఘాతంలో కనిపిస్తారు, ఇంట్రడక్షన్లో. సో గ్రంథాల లోపల వాళ్ళ పాత్రలే ఉండదు అసలు. సో ఈ దేవత ఆ దేవత 120 దేవతలు 150 దేవతలు వాస్తు పురుషుడు వీళ్ళందరూ ఉంటారు కానీ అసలు అష్టదిక్పాలకులు ఉండరు. సో ఇంకా ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఇది మూలలో పెట్టడానికి మధ్యలో పెట్టడానికి ఏంటి తేడా? ఇప్పుడు అష్టదిక్కులు ఉన్నాయి, ఆ దిక్కులో కొన్ని లక్షణాలు ఉంటాయి. సో ఆ లక్షణాన్ని బట్టి మీరు ఈశాన్యంలో ద్వారం పెడితే ఒక ఫలితం రావచ్చు, ఆగ్నేయంలో ద్వారం పెడితే ఒక ఫలితం రావచ్చు. సో అలా ఉంటుందా, లేకపోతే మూలలో ద్వారం పెడితే ఒక ఫలితం లేదా మధ్యలో ద్వారం పెడితే ఒక ఫలితం ఉంటుందా? ఆలోచించుకోండి. సో అష్టదిక్పాలకుల పాత్ర ఏంటి ఒకసారి అది ఆలోచిస్తే తెలుస్తుంది మీకు. సో ఇంకా ఏంటంటే ఇప్పుడు మధ్య మూల అన్నప్పుడు అట్లా ఎందుకు దాన్ని ఏ ప్రాతిపదికన మధ్య ద్వారం పెట్టాలి, మూలకు పెట్టవద్దని చెప్తున్నారు? సో మధ్య దేవుడు మూల దేవుడు అని ఎవరు లేరు కదా, లేదా మధ్య దేవత మూల దేవత అని ఎవరు లేరు. సో ఇదొకటే కాదు, ఇంకా అసలు దిక్కుల్ని గాలికి వదిలేశారు. ఇంకా ముందు వెనక. సో ఖాళీ ప్రదేశం అయితే ఇంటి ముందు ఎక్కువ ఖాళీ, ఏ వైపు వీధి ఉంటుందో ఆ వైపు ఎక్కువ ఖాళీ ప్రదేశం వదలాలట. అంటే వెనకాల తక్కువ వదలాలి. అంటే ఖాళీ ప్రదేశం వదలాలంటే ముందు వెనక చూడాలి, బట్ దిక్కుతో పని లేదు. ఇంకా లోపలికి ఎంటర్ అయ్యాక కుడి వైపు వెళ్ళాలా ఎడం వైపు వెళ్ళాలా ఇది చూడాలి, ఇంకా దిక్కుతో పని లేదు మనకి. ఈశాన్యం వైపు వెళ్ళాలా ఆగ్నేయం వైపు వెళ్ళాలా అన్నది కూడా పని లేదు. అంటే ఈ పంచాయతీ అంతా ఇంకా అష్టదిక్పాలు లేరు ఈ పంచాయతీలో. ఈ పంచాయతీలో మొత్తం ముందు వెనక కుడి ఎడమ మధ్య మూల. సో అసలు ఈ స్థాయికి వెళ్ళిపోయింది వాస్తుశాస్త్రం. నాకు ఇప్పటికైనా సమాధానం చెప్పండి, వాస్తు శాస్త్రంలో అష్టదిక్పాలకుల పాత్ర ఏంటి? ఇంతవరకు ఎవరు చెప్పట్లేదు. నాకు కాల్ చేస్తారు చాలా మంది, మీరు ఋషుల్ని అది చేస్తున్నారు, ఋషుల్ని దాన్ని ఏంటి అవమానిస్తున్నారు, ఇట్లా చెప్తా ఉంటారు. సో ఋషుల్ని అవమానించి ఇప్పుడు వాస్తు శాస్త్రాల నుంచి కొంత డివియేట్ అవ్వచ్చు, లేదా కొంత అభివృద్ధి చేసుకోవచ్చు. దాన్ని అవమానించినట్టుగా వీళ్ళ భ్రమ. పోనీ వీళ్ళు పాటిస్తారంటే వీళ్ళు పాటించరు. మళ్ళీ ఆ వాస్తుశాస్త్రాన్ని వీళ్ళే గ్రంథాలు, ఇప్పుడు ఆ దేవతా స్థానాలను ఎవరైనా నేను పాటిస్తానని చెప్పమనండి. ఇంకా చాలా మందిని ఎలా మిస్గైడ్ చేస్తున్నారంటే ఈశాన్యంలో కూడా మెట్లు పెట్టుకోండి ఇట్లా పెడుతున్నారు.
మీరు వాళ్ళు చెప్పినట్టుగా మీరు పొరపాటున కూడా పెట్టుకోవద్దు. వాళ్ళే పెట్టరు. వాళ్ళు పెట్టిన ఒక ఇల్లు చూపించండి. ఏం చేస్తున్నారంటే పాత ఇల్లు ఒకటి ఇల్లు చూపించి మెట్లు ఈశాన్యంలో మెట్లు ఉన్నాయి పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే నేను ఒక ఇల్లు చూపిస్తాను. నైరుతిలో గొయ్యి ఉంది. గొయ్యున్న ఇల్లు చూపించి పెట్టుకోండి అంటాను. ఒప్పుకుంటారా? అది కాదు. దాని ఫలితం ఏంటి? ఎలా పెట్టారు? దాని ఫలితం ఎలా ఉంది? అలాగని వాళ్ళే చెయ్యరు అది. మీరు పొరపాటున వాళ్ళని ఆళ్ళు చేయమన్నారని మీరు చేసుకోవద్దు. వాళ్ళు ఎందుకంటే ఈ ఆధునిక వాస్తుశాస్త్రంలో చెప్పిన దానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి అలా చెప్తా ఉంటారు చాలా మంది. కానీ వాళ్ళు పాటించరు అవన్నీ కూడా. సో ఇట్లా ఈ ముందు వెనక పంచాయతీ, కుడి ఎడమ పంచాయతీ, మధ్య మూల పంచాయతీ, ఇవి వాస్తుశాస్త్రంలో ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది చెప్పాలి వాళ్ళు. సో మీకు వాస్తవానికి ఏంటంటే ఫస్ట్ ఈ దిక్సాధన చేయడం తెలవక ఈ పరిస్థితి. సో ఫస్ట్ దిక్సాధన నేను బుక్ లో వివరించాను. 9 భాగాల పద్ధతి, 4 బిందువుల పద్ధతి, 8 భాగాల పద్ధతి కూడా వివరించాను. సో దాని ప్రకారం ఇప్పుడు ఇది 8 భాగాల ప్రకారం చాలా సులభంగా ఉంటుంది. అంటే ఏంటి, మీరు ఒక 10 degrees తిరిగింది అనుకోండి. సో ఇక్కడ ఇలా ఉంది. ఇది చూడండి, ఇది 0 degrees, ఇది 10 degrees. 10 degrees ఆగ్నేయ ప్రాచికి తిరిగింది. అంటే ఇక్కడ ఉండాల్సిన తూర్పు ఇటు పోయింది. సో ఇక్కడ ఉండాల్సిన ఒక భాగం ఇటు పైకి పోయింది. అంటే ఇక్కడ 2 భాగాలు ఉన్నది, ఇక్కడ 3 భాగాలు వచ్చినాయి. సో ఇక్కడ కూడా అంతే, 2 భాగాలు ఉండాల్సిన వాయవ్యం 3 భాగాలు అయింది. పైన 2 భాగాలకు ఒక భాగం మిగిలింది. సో ఇట్లా ఒక 10 degrees లేదా 11 degrees ఒక భాగం చొప్పున తిప్పుతూ వెళ్తాం. అలా దిక్కుల్ని గుర్తిస్తాం. సో ఇది ఒక పద్ధతి. ఇంకా బుక్ లో ఇంకో పద్ధతి కూడా వివరించాను, 4 బిందువుల పద్ధతి. సో ఆ పద్ధతి కొంచెం కఠినంగా ఉంటుంది. బట్ దానికి కూడా అది టైం తీసుకుంటుంది. ఇది సులభంగా ఉంటుంది, ఎవరైనా నేర్చుకోవచ్చు. అసలు మీరు మధ్యలో దిక్సూచి పెట్టి చూడడం అది సాంకేతికంగా చాలా తప్పుతో కూడుకున్న పని అని నేను చెప్పాను. ఇంకా కూడా కొంతమంది చూస్తున్నారు అట్లాగే. సో ఇక్కడ అసలు ఇలా ఎందుకు చెప్తుంటారు వీళ్ళు ఈ మధ్య ద్వారాలు? ఇలా వాళ్ళకి ఏం లాభం అంటే, చాలా మంది ఏంటంటే వాస్తుని సీరియస్ గా తీసుకోరు. సో వాస్తుని నమ్మరు. సో ఆధునిక వాస్తుశాస్త్రంలో ఏంటంటే వారు వాస్తుని నమ్ముతారు, చాలా వరకు చాలా సీరియస్ గా తీసుకుంటారు. వాస్తుశాస్త్ర ఆ, పరిధిలోనే వాళ్ళు ఏదైనా పరిష్కారం ఇవ్వడానికి చూస్తారు. సో ఈ సీరియస్ గా తీసుకునే వాళ్ళు ఏంటంటే దాంట్లో ఈ జ్యోతిష్యం అని ఇవన్నీ కలిపి నాన్న కంగాలి చేసి, సో దాన్ని నమ్మరు, దీన్ని నమ్మకుండా సో ఇట్లాంటివి చేస్తాం. కొంతమంది ఏంటంటే ఏదో మోసపూరితమైన ఆలోచనలు అన్నమాట. సో వాస్తుని నమ్మరు కానీ నమ్ముతున్నట్టుగా నటిస్తూ ఏదో ప్రజల్ని మోసం చేయడానికి బయలుదేరుతారు. సో ఆ పద్ధతులు ఏంటంటే ఇట్లా ఈ క్యాచీగా ఉండాలన్నమాట. ఏదైనా చెప్తే అలా అట్రాక్టివ్ గా చెప్తారు. ఉదాహరణకి ఓపెన్ టు స్కై బ్రహ్మస్థానం అన్నారు. సో బ్రహ్మస్థానం పెట్టుకుంటే అది అన్ని సర్వరోగాలకు అదే మాందాన అని పెట్టారు కొన్ని రోజులు. సో అసలు ఓపెన్ టు స్కై పెట్టిన వాళ్ళు ఏమయ్యారో తెలియదు, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కూడా తెలియదు. ఇంకోటి ఏంటంటే అది ఏ గ్రంథాల్లో కూడా లేదు ఓపెన్ స్కై కూడా. దాని మీద ఒక వీడియో చేస్తాను ప్రత్యేకంగా. తర్వాత కొన్ని రోజులకి ఆయం. సో ఇంకా మా ఛానల్ పేరే ఆయం అని చెప్పి ఇంకా పెట్టేస్తున్నారు, ఆయాది వాస్తు అని. సో ఆయం అది కొంచెం కఠినంగా ఉంటుంది వినటానికి. దానికి ఎట్లా అంటే లెక్కలన్నీ ఉంటాయి, దానికి కొన్ని విమర్శలు వచ్చినాయి. సో అది పక్క పెట్టారు. సో ఆయం తప్పు, దాంట్లో ఆయం అదొకటి, తర్వాత పేరుని బట్టి ఇల్లు, ముఖద్వారం, ఇట్లాంటివన్నీ కొంచెం సిల్లీగా అనిపించేసరికి వాటిని వదిలేసి ఇప్పుడు మధ్య ద్వారం. సో మధ్య ద్వారాల్లో ఏంటంటే ఇక ఒకటే సింపుల్గా ఉండాలి. వినే వాళ్ళకి కూడా ఏంటంటే ఓకే ఓకే, మీరు బ్రహ్మస్థానం ఓపెన్ చేయండి మీకు సూపర్ ఉంటుంది, లేదా మధ్య ద్వారం పెట్టండి మీరు సూపర్గా ఉంటారంటే అక్కడ ఇదైపోతారనమాట. సో వీళ్ళ టార్గెట్ కూడా ఎవరంటే ఎవరో ఒకళ్ళు. సో వీడియోలు చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ పిలిచే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ కాదు, వాళ్ళకి రోజు ఒక 2-3 పిలిచినా చాలు. వాళ్ళు ఏంటంటే సో ఎప్పుడు రెగ్యులర్ కాదు, పిలిచిన వాళ్ళు మళ్ళీ పిలవకపోవచ్చు, అవసరం కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు మీ మండలంలోనో మీ దగ్గరలో ఉన్న పట్టణంలోనో మీ టౌన్లో ఉన్న వాసాసనలు అనుకోండి, వాళ్ళు లోకల్గా ఉంటారు. వాళ్ళు తప్పులు ఒప్పులు ఒక రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ ఉంటుంది వాళ్ళకి.
బట్ ఇట్లా వీళ్ళకి ఏంటంటే సో తెలీదు వాళ్ళు, మీరు రాష్ట్రం అంతా తిరుగుతారు, ఎక్కడేం చేసేది కూడా తెలియదు. సో వీళ్ళు చేసినన్ని బయటికి రావడానికి కూడా టైం పడుతుంది, ఎందుకంటే వాస్తు అన్నది కొంత టైం తీసుకుంటుంది వాటి రిజల్ట్ రావడానికి. రిజల్ట్ రాగానే ఒప్పుకోరు ఇంటి వాళ్ళు, నెగిటివ్ ఇంటి వాళ్ళు అనుకోరు, మేము సూపర్గా కట్టించుకున్నాం అనుకుంటారు. సో అవన్నీ దాటి సో దాని ఫలితాలు రావాలంటే 2-3 years పడుతుంది. ఇంకా బహుశా ఇప్పటి నుంచి ఆ ఫలితాలు వస్తాయి, వీళ్ళు చేసిన ఓపెన్ టు స్కైలు ఇట్లాంటివన్నీ కూడా. సో తర్వాత ఏంటంటే అసలు నేను అడిగా కదా ఇందాక ఒక ప్రశ్న, వాస్తుశాస్త్రానికి ఆధారం అష్టదిక్పాలకి, మరి వాళ్ళ పాత్ర ఏంటి. ఇంకా ఏంటంటే అసలు వాస్తు అంటే ఎనర్జీ అని, ఎనర్జీ ఫీల్డ్స్ అని, ఎనర్జీ ఫ్లో అని, పిచ్చి పిచ్చి అన్ని మాట్లాడుతూ ఉన్నారు. అవి ఏ శాస్త్రంలో కూడా లేవు. వాస్తు అంటే దైవశక్తితో కూడుకుంది. దైవశక్తి అని ఎందుకు అంటామంటే మీ పరిస్థితులు కూడా కల్పిస్తారు. కొంతమంది ఏంటంటే వాస్తు అంటే లైటు గాలి వెలుతురని ఇట్లా చెప్తారు, అవన్నీ నిజం కాదు. మీరు వాస్తు ప్రకారం కట్టుకున్న ఒక కిటికీ లేకుండా అయినా కట్టుకోవచ్చు, మీరు మంచిగానే ఉంటారు. కానీ వాస్తుకు విరుద్ధంగా ఒక కిటికీ పెడితే వెంటిలేషన్ ఉంటుంది, లైట్ వస్తుంది, గాలి కూడా వస్తుంది, అప్పుడేం ఆరోగ్యంగా ఏమి ఉండదు, మంచిగా మంచి ఫలితాలు ఏమి ఇవ్వదు అది. ఆ పురాతన కాలంలో సో ఆ రోజు కిటికీ పెట్టాలన్నా కూడా వీల్లేదు, టెక్నాలజీ. మట్టి గోడలతో కడితే కిటికీ ఎక్కడ పెడతారు. సో కానీ సో ఇంకా ఏంటంటే చాలా మందికి ఇట్లా పురాతన కాలంలో మన వాళ్ళు మధ్య ద్వారాలు పెట్టుకొని సూపర్ గా ఉన్నారనేసరికి సో ఇంకా వీళ్ళు ఆలోచిస్తే తెలుస్తుంది. సో మా ఊళ్ళో నాకు గుర్తొచ్చినప్పుడు ఒక 2 స్కూటర్లు ఉన్నాయి, ఈ రోజు ఒక 10-15 కార్లు ఉన్నాయి. ఆ రోజు బాగున్నట్ట, ఈ రోజు బాగున్నట్ట? ఆ కార్లు ఆర్థికంగా ఉంటే బాగున్నట్టు అనవద్దు. కనీసం తినడానికి తిండి లేదు, ఇంకా తినడానికే తిండి లేనప్పుడు ఏం బాగుంటారు. ఊరికి ఒకళ్ళిద్దరు కొంచెం ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు సో ఊరికి 10-15 కార్లు ఉన్నాయి అంటే ఏ స్థాయిలో డెవలప్ అయింది. వెనక్కి పోయారా, ముందుకు వెళ్ళారా? కనీసం ఇంకా ఏంటంటే వీళ్ళు కూడా వీడియోలు చేస్తూ ఉంటారు. సో వాళ్ళు వచ్చి మైక్ పెట్టగానే ఇంకా వీళ్ళు మొహమాటానికో ఏదో ఒకటి చెప్తా ఉంటారు. సో అలా చెప్పమాకండి, సో మీరు ఫలితం వచ్చాక చెప్పండి. ఇంకా ఏంటంటే వాస్తు వీళ్ళతోటే చెప్పిస్తున్నారు. పండితుడు వస్తాడు వీళ్ళ దగ్గర, మీరు ఎలా ఉన్నారు అంటే మీరు ఏదో చెప్తారు. అప్పుడు మధ్య ద్వారాలు ఉండేవి మా తాతగారికి, వాళ్ళు అప్పుడు బాగుండే వాళ్ళు, ఇప్పుడు అంటే ఈశాన్య ద్వారాలు పెట్టారు, చాలా కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు ఈశాన్య ద్వారాలు పెట్టే వాళ్ళు ఎలా ఉన్నారంటే చాలా కష్టాలు పడుతున్నారు అంటే ఇది వీళ్ళ తంతు అనమాట. వాస్తు వీళ్ళు చెప్తారు, పండితులు చెప్పరు. ఆ ఆ ఇంటి అతను వాస్తు అక్కడ ఈశాన్యంలో ద్వారాలు పెట్టుకుంటే వాళ్ళు చాలా నష్టపోయారు, వీళ్ళు చెప్తారు ఆ వాస్తు అంతా. అది మీ పని కాదు, పండితుడు చెప్పాల్సిన పని, చేయాల్సిన పని అది. సో ఇట్లా చాలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు వాటి ఎనర్జీ అని. అది అవమానకరం. వాస్తు అనేది దైవశక్తి, అష్టదిక్పాలకులు ఉంటారు, వాళ్ళకి కొన్ని శక్తులు ఉంటాయి, వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలని బట్టి అక్కడ ద్వారం పెడితే నష్టమో లాభమో జరుగుతుంది. సో ఈశాన్యంలో ద్వారం పెడితే లాభమో నష్టమో జరుగుద్దా, అది వేరే సంగతి. కానీ మూలలో ద్వారం పెడితే ఏం జరుగుద్దంటే అక్కడ మూలలో ఏముంది, ఈశాన్యం ఉందా, తూర్పు ఉందా, దాన్ని బట్టి ఫలితం వస్తుంది. అంతేగాని అక్కడ మూలలో లేదా మధ్యలో పెడితే దాని ఫలితం ఉండదు. అది తెలుసుకోవాలి అసలు. అసలు కొంతమంది చెప్తే అసలు వాళ్ళకి ఇంకా దిక్కులతో పనే లేదు. ముందు వెనక మధ్య మూల కుడి ఎడమ. ఎట్లా అంటే సో సెప్టిక్ ట్యాంక్ కూడా ఇంటికి వెళ్ళాక ఎడమ వైపు ఉండాలి. ఇది సో ఇట్లా ఈశాన్య ద్వారాలు దరిద్రం అన్నోళ్ళే ఈశాన్యంలో ద్వారం పెట్టుతున్నారు. ఈశాన్య ద్వారాలు తెచ్చింది ఎవడు, ఇట్లా మాట్లాడేవాళ్ళు, ఒక మర్యాద కూడా లేకుండా. వాళ్ళు ఇల్లిటరేట్ అని చెప్పి నేను అంటా ఉంటున్నాను, డాక్టర్లు అని చెప్పుకున్నారు. బట్ ఈ మధ్య కాలంలో తెలిసింది ఏంటంటే డాక్టర్లు కూడా కాదు, ఎవరో కంప్లైంట్ చేశారట ఈ మధ్య డాక్టర్ అని చెప్పుకోవడం మానేసినట్టున్నారు. సో ఈశాన్య ద్వారాలు దరిద్రం ఈశాన్యంలో పెడుతున్నారు వీళ్ళు, నైరుతిలో పెడుతున్నారు. ఇంకా వాళ్ళని ఏం పెట్టి కొట్టాలి చెప్పండి, నైరుతిలో ద్వారం పెట్టామని. ఇంకా ఆయాది బిందెలు, సో ఆయాది బిందెలు కూడా ఏ శాస్త్రంలో లేవు, ఉంటే చూయించమనండి.
మా గురువులు చెప్పారు. ఫస్ట్ ఏంటంటే ఈశాన్య ద్వారాలు ఏ ద్వారాలు ఏ గ్రంథాల్లో ఉన్నాయని అడిగారు. సో నేను గ్రంథాలు చదివి చూస్తే సో వీళ్ళెవరు కూడా గ్రంథాల్లో ఉన్నాయి పాటించట్లేదు. సో అట్లా చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, పురాతన గ్రంథాల్లో ఉండవు. సో ఆధునిక వాస్తుశాస్త్రజ్ఞులు చెప్పిన దాన్ని మోడిఫై చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తూ చెప్పి ఇంకా వెనకని కుడివైపు ఎడమవైపు ఇట్లా చెప్పేసి పెడతా ఉంటారు దాంట్లోనే. లేకుంటే వాళ్ళు 4 స్థానాలు చెప్తే అందులో 2 తీసేసి రెండిట్లో పెడతారు. ఆ రెండిట్లో పెట్టుకోమని చెప్తారు. సో ఇట్లా. సో ఆయాది బిందెలు కావు. తర్వాత ఏంటంటే వాస్తు అనేది నైపుణ్యంతో కూడుకుంది. సో జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాక సో ఆ వాస్తు ఇంకా సొంతంగా అనలైజ్ చేసుకోవాల్సి వచ్చిన అనాలిసిస్ చేసి నేర్చుకోవాల్సి వచ్చింది. సో దానికోసం సంస్కృతం నేర్చుకోవాలంటే నేర్చుకునేవాడిని. నాకెందుకో మ్యాథమెటిక్స్లోకి వెళ్ళాలనిపించింది వాస్తు కోసం. సో మ్యాథమెటికల్ పరంగానే ఎంతో ఒకంత కొన్ని పరిష్కారాలు దొరికాయి. దాని ఆధారంగానే నేను బుక్ రాశాను. సో ఆ బుక్లో దిక్సాధన ఎట్లా చేయాలో వివరించాను. అయినా ఇప్పటికి కూడా కొంతమంది మధ్యలో దిక్సూచి పెట్టి దిక్సాధన చేసి చెప్తా ఉన్నారు. వీడియోలు అలాగే చెప్తున్నారు. సో ఆ ఈశాన్య ద్వేషం ఇంకా ఈశాన్య ద్వారాలు అన్నోళ్ళు ఈశాన్యంలో ద్వారాలు పెట్టిస్తున్నారు, నైరుతిలో ద్వారాలు పెట్టిస్తున్నారు. ఇంకా సో వీటన్నిటి ఇట్లా పెట్టించిన అన్ని వాటి ఫలితాలు వస్తాయి, మంచి అయినా చెడైనా. సో ఇంకా ఏంటంటే చాలా మంది ఈ వీడియోలు చూసి కాకుండా నిజంగా వాళ్ళు కట్టిన ఇల్లులు మంచిగా ఉంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూసి దాని రిజల్ట్ మంచిగా వస్తే మీరు కట్టుకోండి. అవుట్పుట్ ఇంపార్టెంట్ దేనికైనా. సో ఇలా చెప్పడానికి కారణం ఏంటంటే ఇది క్యాచీగా ఉండడం. సో మధ్య ద్వారాలు అంటే చాలా క్యాచీగా ఉంది, లేదు దక్షిణం నేను శాసిస్తుంది అనగానే ఇంకా దక్షిణం ప్లేస్ ఉన్న వాళ్ళంతా వాళ్ళు ఇంకా ఇదైపోతారనమాట. అట్లా మరి ఏమయ్యారో తెలియదు. దక్షిణం చాలా ఇల్లు కట్టించే ఉంటారుగా పండితుల వారు, వాళ్ళందరూ ఏమైపోయి ఉంటారో తెలియదు మరి. కాబట్టి తెలుసుకోండి. సో ఇప్పుడు చూడండి ఎంత ప్రమాదకరమైన పనులు చేస్తున్నారో వీళ్ళు. నైరుతిలో ద్వారం పెడితే ఏం జరుగుతుంది? వాయువ్య ద్వారం, ఆగ్నేయ ద్వారం. వీళ్ళు ఇదే కాదు, వీళ్ళకి ఇంకా ఈ దిక్సాధన చేయడం తెలియకపోతే ఇవి కూడా తప్పుడు స్థానాల్లోనే పెడతారు. కొయ్యి కానీ ఖాళీ ప్రదేశాలు కూడా తప్పుడు వేలోనే ఏర్పాటు చేస్తారు. సో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నా బుక్లో మంచిగా వివరించాను. ప్రతి 10 డిగ్రీలకి దిక్సాధన ఎలా చేయాలి, ఈశాన్య ప్రాచి, ఆగ్నేయ ప్రాచి, ఇట్లా విదిక్కులో ఉన్నప్పుడు. సో 22.5 డిగ్రీస్ దాటినాక ద్వార నిర్ణయం ఎలా చేయాలి, సో అవన్నీ కూడా నా బుక్లో వివరించాను నేను. కాబట్టి తెలుసుకోండి. ఈ ఎనర్జీ ఫ్లో ఏ గ్రంథంలో ఉండవు. ఎందుకంటే దైవశక్తిని ఎందుకంటాం అంటే, సో మీకు ఉదాహరణకి మీరు వాయువ్యంలో లోపాలు ఉంటే వాళ్ళు దివాలా తీయటం లేదా కోర్టు చుట్టూ తిరగాల్సి రావడం లాంటివి జరుగుతుంది. అలాంటి పరిస్థితులు కల్పిస్తుంది వాస్తుశాస్త్రం. ఆ వాయువ్య దోషాలు అలాంటి స్థితి మీకు వచ్చేలాగా చేస్తుంది. మరి దాన్ని దైవశక్తి అంటామా, ఎనర్జీ ఫ్లో అంటామా? ఇలా చెప్తా ఉన్నారు. మధ్యలో ఓపెన్ స్కై పెట్టండి, మన ద్వారాలు ఓపెన్ చేయండి, ఇటు దక్షిణం నుంచి మధ్య ద్వారాలు పెట్టుకోండి, సూత్రాలు అని చెప్పి. సో ఎనర్జీ ఫ్లో ఇటు నుంచి అటు నుంచి ఇటు ఫ్లో అవుతా ఉంటుంది. వీలేదో పెద్ద మీటర్లు పెట్టి చూసినట్టు. అదంతా ఫేక్. అది ఎక్కడ ఎనర్జీ అన్నది అవమానించడం దైవశక్తిని. ఇంకా ఏంటంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే, సో ఇప్పుడు ఆ మధ్యన బ్రదర్ సిరాజ్ వాస్తు గురించి ఒక వీడియో పెట్టాడు. ఆయన ఏం చెప్పాడు, అసలు వాస్తు అన్నది తప్పు ఇట్లా చెప్పారు. మరి రెస్పాన్స్ అవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా? ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళు కొంతమంది ఋషులు చెప్పిన దానికి భిన్నంగా వెళ్తున్నాం అనుకోండి, అఫ్ కోర్స్ వాళ్ళు కూడా వెళ్తారు. ఎవరు పాటించరు, వాటిని పాటించడానికి వీలు కాదు. సో అసలు ఋషులను అవమానిస్తున్నారు అంటున్నారు. ఒకవేళ ఋషులను అవమానించితేనే మీకు అంత పౌరుషం వస్తే, నిజంగా దేవుళ్ళనే అవమానిస్తున్నారు వాళ్ళు. బ్రదర్ సిరాజ్ లాంటి వాళ్ళు రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు ఇట్లా చెప్తున్నారు. బ్రదర్ సిరాజ్, షఫీ లాంటి వాళ్ళు. మరి అక్కడ ఎందుకు ఎటుపోయింది మీ పౌరుషం?
వీళ్ళంతా ఏంటంటే అక్కడికి వెళ్ళేసరికి అన్ని మతాలు మంచివే ఇవి చెప్తా ఉంటారు. ఆడ ఈ పౌరుషం అంతా చచ్చిపోద్ది. ఇక్కడ పౌరుషం అసలు ఋషుల్ని అవమానిస్తారా ఇట్లా. సో ఇంకా కాబట్టి తెలుసుకోండి. సో ఇట్లాంటి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. సో బ్రదర్ సిరాజ్ అన్న వాస్తు కాదు, నేను ఒక వీడియో కూడా పెట్టాను ఆయన కౌంటర్ గా. సో వాస్తునే కాదు, వీళ్ళు ధర్మాన్ని కూడా బస్టు పట్టిస్తారు వీళ్ళు, ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు బ్రదర్ సిరాజ్ షఫీ వాళ్ళు ఏం చెప్తున్నారు, విగ్రహారాధన చేయొద్దు, వేదాల్లో విగ్రహారాధన లేదన్నారు. వీళ్ళే కదా స్థాపత్య వేదం పండితులు, స్థాపత్య వేదాలు చదువుకున్నాం, ఇవన్నీ చదువుకున్నాం అన్నోళ్ళు. స్థాపత్య వేదంలో విగ్రహాలు ఎలా తయారు చేయాలో కూడా చెప్పబడింది కదా. మరి చెప్పాలి కదా, అరే బద్మాష్, స్థాపత్య వేదంలోనే విగ్రహాలు తయారు చేసే విధానం చెప్పబడింది అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? అది వేరే. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఈ సబ్జెక్ట్ కాకపోవచ్చు, బట్ వాస్తు పండితులే కదా చెప్పాల్సింది. వాస్తుశాస్త్ర పరిధిలోదే విగ్రహాలు తయారు చేయడం. మరి వీళ్ళు చెప్తారు కదా, అబ్బా గుడి ఎట్లా కట్టాలి ఇవన్నీ కూడా మాకు తెలుసు ఇట్లా. వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం ఎవరు చెప్పాలి? సో అక్కడ నోళ్ళు మూతపడిపోతాయి. సో ఇక్కడ ఏదో కొంచెం వాస్తుని అభివృద్ధి చేసుకుందాం, మంచిగా మార్చుకొని అనగానే ఇంకా ఎక్కడ లేని ఋషుల మీద గౌరవం, ప్రేమ అని పొంగిపోతాయి. సరే ఇంకా, సో ఇది ఈ రోజుకి. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తాను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మధ్య ద్వారాలు తెలిసి తెలియక నా బుక్లో వివరించాను. సో మధ్య ద్వారాలు ఏర్పాటు చేయాల్సిన పద్ధతి, గదుల అమరిక ఇంపార్టెంట్, మధ్య ద్వారం ఏర్పాటు చేయాలి. సో చాలా ప్రమాదకరం మధ్య ద్వారం తెలిసి తెలియకుండా ఏర్పాటు చేస్తే, అది తెలుసుకోండి. నమస్కారం.